హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సైత్ అండ్ మంది బ్లాగ్స్ అండి. ఈరోజు శ్రీ బండే మహాకాళి ఆలయం చరిత్ర గురించి ఇది ఎక్కడ ఉందనేసి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే కంటిన్యూ చేయండి గైస్. శ్రీ బండే మహాకాళి ఆలయం బెంగళూరులోని పురాతనమైన మహిమలు గల దేవాలయంలో ఈ దేవాలయం కూడా ఒక్కటి. ఇది బెంగళూరులోని గవీపురం ప్రాంతంలో ఉంది. ఇక్కడ అమ్మవారు బండే రూపంలో వెలిసి ఉండడం విశేషం. దీని చరిత్ర వచ్చేసి పురాణ కాలంలో ఈ ఆలయం దాదాపు 800 సంవత్సరాల నాటిది. పూర్వం నంజమ్మ అనే ఒక ఆవిడ గొర్రెలు మేపడం వలన సమయంలో రాళ్ల నుండి ఒక దివ్యమైన స్వరం వినిపించింది. గ్రామస్తులంతా కలిసి ఆ రాతిని పరిశీలించగా దానిపై మహాకాళి అమ్మవారి ఆకారం స్వయంభూగా కనిపించింది. అప్పటి నుండి అమ్మవారిని బండే కల్లమ్మ అని పిలిచేవారు. బండే అంటే కన్నడలో రాయి. సో దాన్ని శ్రీ బండే మహాకాళి టెంపుల్ అని అమ్మవారికి అప్పటి నుంచి ఇప్పటి వరకు పిలుస్తారన్నమాట. రాయిపై అమ్మవారు కొలువై ఉండడం వలన ఆ పేరు వచ్చిందనమాట. బండే మహాకాళి అనే పేరు ఇక్కడ ఇలా వచ్చిందని చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ మంగళవారం శుక్రవారం మంచిగా దర్శనం అయితే జనసాగరం ఉంటుందండి. ఇక్కడ సండే కూడా ఉంటుంది ఎక్కువగా. ఈ దేవస్థానం టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6 to 9 ఉంటుందండి. బట్ అభిషేకం వాటర్ తల మీద వేయాలంటే 10:30కి రావాలండి. 10:30 నుంచి అభిషేకం వాటర్ ప్రతి ఒక్కరికి, వచ్చిన వాళ్ళకి, దర్శనం చేసుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అభిషేకం వాటర్ ఒక చెంబు నెత్తి మీద అయితే వేస్తారు. అమ్మవారి మీద చల్లుతారు. మనం అమ్మవారి కాళ్ళు పట్టుకుంటే మన నెత్తి మీద నీళ్ళు అయితే పడతాయి. ఇక్కడ మనం గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారిని ఆశీర్వాదం తీసుకొని దర్శించుకోవచ్చు అండి. 10:30 పైన వస్తే ఇక్కడ ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. 200 రూపాయల దర్శనం కూడా ఉంటుంది. 100 రూపాయల దర్శనం కూడా ఉంటుందండి, స్పెషల్ దర్శనాలు. అంతేకాకుండా ఇక్కడ ఒక 7 వినాయకుడు, బాబా, దృష్టి దోషం పోయడానికి అన్నీ ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి. లోపలనే అన్నీ దర్శించుకోవచ్చండి. దర్శించుకొని ఇక్కడ దృష్టి పోవడానికి ఒక నిమ్మకాయ మంత్రిచ్చి ఇస్తారనమాట. చూడండి, ఇక్కడ ఎలిఫెంట్ రూపంలో ఉండే అటు సైడ్ లోపల గర్భగుడిలే ఇదండి. బయట ఇలా అయితే పెయింట్ చేసినారు. చూడండి, చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయని చెప్తున్నాను కదా గైస్. సో ఇది అభిషేకం కూర్చుంటే చాలా సూపర్గా చేస్తారండి. అభిషేకం అయితే 9కి స్టార్ట్ అవుతుంది. 8:30కే ఫ్రీ టికెట్లు ఇవ్వడం అయితే ఆపేస్తారు. 9కి స్టార్ట్ అవుతుంది. 9 నుంచి 10:30 వరకు ఏకంగా అభిషేకము కూర్చోబెట్టి చూపిస్తారండి. చాలా అద్భుతంగా అభిషేకం అయితే చేస్తారు. ఇక్కడ చూడండి, మేము ఇటు సైడ్ అక్కడ టికెట్ లేని వాళ్ళు ఇటు సైడ్ అవుట్ సైడ్ నుంచి ఇలా తొంగి చూస్తానమాట. కనిపిస్తుంది, అక్కడ కొద్దిగా కనిపిస్తుంది. అమ్మవారి దర్శనం అయితే చాలని అంతమంది తొంగి చూస్తారు. ఇది 200 టికెట్. నేను 200 టికెట్ తీసుకొని వెళ్ళి క్యూలో కూర్చున్నాను. చూడండి, ఇలా అభిషేకం అయితే చేస్తుంటారు. చూడండి, నేను లోపల వీడియో లేదు, సో అందుకని అవుట్ సైడ్ టీవీలో అందరికీ డిస్ప్లే చేస్తూ ఉంటారు. చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా చేశారండి. చాలా బాగా 1.5 hour అభిషేకం చేస్తారు. దర్శనం చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. చాలా పవర్ఫుల్ అమ్మవారు అని చెప్పవచ్చు. శ్రీ బండే మహాకాళి అమ్మవారు దర్శనం చేసుకొని కొంతమంది ఇన్ని వారాలు వస్తాము, పెళ్ళి కాని వాళ్ళు, పిల్లలు కాని వాళ్ళు అంత తొట్లన్నీ కడుతూ ఉంటారండి. ఎక్కువ షూటింగ్ చేసేవాళ్ళు కూడా మూవీ షూటింగ్ చేసేవాళ్ళు ఇక్కడ ముహూర్తానికైతే వస్తూ ఉంటారు. హీరోస్, సీరియల్ హీరోయిన్స్ వాళ్ళంతా వస్తూ ఉంటారండి. అండ్ ఇదొక్కటి వచ్చేసి ఇక్కడ మనం ఏమైనా అనుకొని ఇలా చేతులు పెట్టినామంటే చేతులు అయితే మూవ్ అవుతుందండి. మూవ్ అయ్యి నెరవేరుతుందని అర్థం అనమాట. చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అవుట్ సైడ్ ఇలా చాలా నీట్గా బాగుందండి ఈ దేవాలయం అయితే. ఇక్కడ దృష్టి తీస్తారనమాట. అమ్మవారి అభిషేకం వాటర్ మన నెత్తి మీద వేసి మనకి సకల రోగాలు రాకున్నట్లుంటాయని ఒక నమ్మకం అండి పురాతన కాలం నుంచి.
వడి బియ్యం ఇవ్వడం, నిమ్మకాయల దీపాలు, బెల్లం దీపాలు అన్నీ అంటిస్తూ ఉంటారండి. అభిషేకం చేయించే వాళ్ళు అభిషేకం కూడా చేయిస్తూ ఉంటారండి. స్పెషల్ పూజలు కూడా చేపిస్తూ ఉంటారు. 6 to 9 ఓపెన్ అండి. బట్ అభిషేకం వాటర్ మన నెత్తి మీద చల్లాలనుకుంటే 10:30 మీద వాటర్ అయితే వేస్తారండి. అంత ముందు అభిషేకం వాటర్ అయితే వేసలేదనమాట. నాకు ఫస్ట్ టైం దర్శించుకున్నప్పుడైతే చాలా చాలా బాగా అయితే అమ్మవారి ముందు కూర్చొని 1.5 hour అభిషేకం అయితే చూసిన నేను. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను 5 వారాలు వస్తానని మొక్కుబడి చేసుకున్నాను. కోరిన కోరికలు అయితే నెరవేరుతాయి అనేసి ఒక నమ్మకం అండి. చూడండి, ఈవిడ చెయ్యి ఇలా పెట్టుకుంటే ముందుకి మూవ్ అవుతుంది అనమాట. ఇది ఇక్కడ చూడండి పవర్ అనమాట. జరుగుతుందంటే కోరిన కోరికలు మూవ్ అవుతుంది, లేదంటే అక్కడే ఉంటుందన్నమాట. ఇది కూడా చాలా స్పెషల్ అండి. ఇక్కడ దీనికోసం క్యూలో అయితే ఉంటారు. మంగళవారం శుక్రవారం అయితే రష్ ఎక్కువ ఉంటుంది, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. మిగతా రోజుల్లో అయితే చాలా ప్రశాంతంగా చూసుకొని రావచ్చు అమ్మవారిని. ఇంకా ఇక్కడ ప్రసాదం కూడా ఇస్తారు. ప్రసాదం తినేసి ఇంకా బయటకైతే వచ్చేస్తామని అనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ లేటర్.